హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. 10th క్లాస్ 13th లెసన్ వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు క్విక్ రివిజన్కి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మంచు వంశ చక్రవర్తులు 20వ శతాబ్దం ఆరంభంలో చైనాని పాలిస్తూ ఉండేవారు. సన్ ఎట్ సెన్ ఆధునిక చైనా నిర్మాత పేద కుటుంబానికి చెందినవాడు. క్రైస్తవ మతంతోటి ప్రజాస్వామ్య భావనలతోటి ప్రభావితం అయ్యాడు. 3 సిద్ధాంతాలు. చైనా సమస్యలను అధ్యయనం చేసి ఒక కార్యాచరణ పథకం రూపొందించాడు. ఈ కార్యక్రమాన్ని 3 సిద్ధాంతాలు అంటారు. అవి సన్ మెన్ చుయ్. జాతీయతావాదం. విదేశీ పాలకులుగా భావింపబడుతున్న మంచు వంశాన్ని ఇతర విదేశీ సామ్రాజ్యవాద శక్తులను ప్రాలదోలడం. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. సామ్యవాదం. పరిశ్రమలపై నియంత్రణ. భూమి లేని రైతాంగానికి భూమిని పంచడానికి భూ సంస్కరణలు. గణతంత్ర ప్రభుత్వం. మంచు వంశాన్ని తొలగించినప్పటికీ సన్ నాయకత్వంలో గణతంత్ర ప్రభుత్వం స్థిరపడలేకపోయింది. యుద్ధ ప్రభువులు అని పిలువబడే స్థానిక సైనిక శక్తుల నియంత్రణలో దేశం ఉంది. 1919 మే 4 వర్సైల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ బీజింగ్లో ఒక నిరసన చేపట్టారు. జపాను ఆక్రమించిన ప్రాంతాలు. మొదటి ప్రపంచ యుద్ధంలో గెలుపొందిన బ్రిటిష్ పక్షాన ఉన్న జపాన్ను ఆక్రమించిన ప్రాంతాలు చైనాకి తిరిగి రాలేదు. ఈ నిరసన ఒక ఉద్యమంగా రూపొంది ఇది మే 4 ఉద్యమంగా పిలువబడసాగింది. గుయోమిండాంగ్ జాతీయ ప్రజా పార్టీ. దీనినే కేఎన్టీ కొమింగ్టాంగ్ అనేవారు. సిసిపి చైనా కమ్యూనిస్టు పార్టీ. గుయోమిండాంగ్ సిసిపి దేశాన్ని ఐక్యం చేయడానికి, సుస్థిరత సాధించడానికి కృషి చేసే ప్రధాన శక్తులుగా గుయోమిండాంగ్ సిసిపి ఆవిర్భవించాయి. సన్ ఎట్ సెన్ భావనలు. గుయోమిండాంగ్ లేదా కొమింగ్టాంగ్ రాజకీయ సిద్ధాంతానికి ఆధారమయ్యాయి. 4 ప్రధాన అవసరాలు కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా అనేవి గుర్తించారు. చియాంగ్ కైషేక్ 1887 టు 1975. సన్ ఎట్ సెన్ చనిపోయాక గుయోమిండాంగ్ నాయకుడిగా ఎన్నికయ్యాడు. అధికారాన్ని హస్తగతం చేసుకున్న యుద్ధ ప్రభువులకు, స్థానిక నాయకులకు వ్యతిరేకంగాను కమ్యూనిస్టులను నిర్మూలించడానికి సైనిక చర్యకు పూనుకున్నాడు. దేశాన్ని సైనిక దేశంగా మలచడానికి ప్రయత్నించాడు. ప్రజలు కలిసి పనిచేసే సహజాత అలవాటును పెంపొందించుకోవాలని కోరాడు. సాంప్రదాయవాది. మహిళల పాత్ర ఇంటికి పరిమితమై ఉందని, పాతివ్రత్యం, రూపం, మాట, పని అన్న 4 సుగుణాలపై వాళ్ళు శ్రద్ధ పెట్టాలని భావించేవాడు. షాంఘై వంటి నగరాలు ఆధునిక ప్రగతికి కేంద్రాలుగా మారాయి. ఇటువంటి నగరాల్లో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక వర్గం ఏర్పడింది. సియావో షిమిన్ మధ్యతరగతి పట్టణవాసులు పారిశ్రామిక కార్మిక వర్గంలో అధిక శాతంగా పరిగణించబడే వ్యాపారస్తులు, దుకాణదారులను ఇలా పరిగణించేవారు. 1902 పెకింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు. పెట్టుబడి నియంత్రణ, భూమి సమాన పంపిణీ. సన్ ఎట్ సెన్ కార్యక్రమంలోని ప్రధాన అంశం వీటిని అమలు చేయలేదు. 1937 చైనాపై జపాన్ దండెత్తినప్పుడు గుయోమిండాంగ్ వెనుకడుగు వేసింది. 1945 టు 1949 ధరలు నెలకి 30% చొప్పున పెరిగాయి. 1921 చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు. 1918 మార్చి కొమింటాన్ని లెనిన్ వంటి నాయకులు స్థాపించారు. కొమింటాన్ దోపిడీని అంతం చేసే ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడేందుకు స్థాపించబడింది. మావో జెడాంగ్ 1893 టు 1976 సిసిపి నాయకుడు. తన విప్లవ కార్యక్రమానికి రైతాంగాన్ని ఆధారంగా చేసుకొని భిన్నమైన పంథాన్ని అవలంబించసాగాడు. భూమి లేని రైతాంగం లక్షలాదిగా చేరసాగారు. భూస్వామ్యాన్ని అంతం చేయడానికి పోరాడేలా రైతాంగ సైన్యాన్ని నిర్మించసాగాడు. ఇతడి విజయాలు సిసిపిని బలమైన రాజకీయ శక్తిగా రూపొందించి
అంతిమంగా గుయోమిండాంగ్పై విజయం సాధించేలా చేశాయి. జియాంగ్స్కి పర్వతాలు. గుయోమిండాంగ్ దాడుల నుండి రక్షణనిచ్చే జియాంగ్స్కి పర్వతాల్లో 1928 నుండి 1934 వరకు బస చేయడం మావో జెడాంగ్ భిన్నమైన పంతాన్ని సూచిస్తుంది. సోవియట్లు బలమైన రైతాంగ సంఘాలు. షాంగ్సీ లాంగ్ మార్చ్ గాంచింది. కమ్యూనిస్టుల సోవియట్లు 6000 మైళ్ళ ప్రయాణం 1937-45 చేసి షాంగ్సీకి వెళ్లారు. 1937-45 చైనాపై జపాన్ దండెత్తి చాలా భూభాగాన్ని ఆక్రమించింది. జపాన్ ఆక్రమణని ప్రతిఘటించడానికి గుయోమిండాంగ్ సిసిపి చేతులు కలిపాయి. 1945 ఆగస్టు అమెరికాకి జపాన్ దాసోహం అయిన తర్వాత చైనాపై ఆధిపత్యం కోసం గుయోమిండాంగ్ సిసిపిల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. సిసిపి చైనా ప్రధాన భూభాగంపై పట్టు సాధించడంలో విజయవంతం అయింది. తైవాన్ దీవి. గుయోమిండాంగ్కి తైవాన్ దీవిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కలిగింది. 1949 చైనా ప్రజల గణతంత్రం ఏర్పడింది. నూతన ప్రజాస్వామ్యం అన్న సిద్ధాంతంపై ఏర్పడింది. 1950-51 భూ సంస్కరణలో అమలు మొదలైంది. భూస్వాముల వర్గం వారికి మరణశిక్ష విధించారు. 10 నుండి 20 లక్షల మందిని చంపి ఉంటారు. 43% గ్రామీణ ప్రజల్లో 60% పంచిపెట్టడంలో విజయం సాధించాయి. చైనా ప్రగతికి బలమైన పునాది. విప్లవ తొలి సంవత్సరాలలో భూ సంస్కరణలు అమలు చేయడంలోనూ అందరికీ ప్రాథమిక విద్యను అందించడంలోనూ సాధించిన విజయాలు చైనా భవిష్యత్తు ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయి. సిసిపి పాలన క్రమేపీ ఏకపార్టీ పాలనకు దారితీసింది. అధినాయకులు లేదా చైర్మన్ చాలా శక్తిమంతులుగా ఎదిగారు. ప్రతిపక్ష కార్యకలాపాలు అణగదొక్కబడ్డాయి. నైజీరియా వలస పాలకులకు వ్యతిరేకంగా ఏకం కావటం. నైజీరియా ఆఫ్రికా ఖండ పశ్చిమ తీరాన ఉంది. ప్రస్తుతం నైజీరియాగా మనకు తెలిసిన దేశాన్ని బ్రిటిష్ వారు ఏర్పరిచారు. నైజర్ నది వ్యవస్థ కింద వివిధ తెగలు ఉంటున్న వేరువేరు ప్రాంతాలను ఒకటిగా చేయడం ద్వారా ఏర్పరిచారు. హౌసా పులాని ప్రజలు ఉత్తర నైజీరియాలో అధికంగా ఉన్నారు. వీరు ముఖ్యంగా ముస్లిములు. యొరుబా నైరుతి భాగంలో అధికంగా ఉన్నారు. ఈబో జాతులు ఆగ్నేయ క్రైస్తవ మతస్థులు. అనేక సంవత్సరాల మిషనరీ ప్రచార కారణంగా దక్షిణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ గిరిజన మత నమ్మకాలు ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. నైజర్ నదీ ప్రాంతం ఆఫ్రికాలో అధిక జనసాంద్రత గల దేశాల్లో ఒకటి. వలస పాలనతో దోపిడీకి గురైంది. 16వ శతాబ్దం నాటి నుండి బానిసలను సరఫరా చేయడంలో ప్రధాన కేంద్రంగా ఉండింది. 19వ శతాబ్దంలో బానిసల వ్యాపారం నిషేధించబడింది. ఈ ప్రాంతంలోని కోకో పామాయిల్ పట్ల వలస పాలకుల ఆసక్తి పెరిగింది. 1861 తీర ప్రాంతాలపై బ్రిటన్ తన పాలనను ఏర్పాటు చేసింది. లాగోస్ పశ్చిమ ఆఫ్రికాలోని లాగోస్ని విద్య వ్యాపారం పరిపాలనలకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దింది. సివిల్ సేవలు విద్యావంతులైన ఆఫ్రికా వాసులను సివిల్ సేవలకు అనుమతించలేదు. దక్షిణ ప్రాంతం ఆధునిక విద్యకు పరిపాలన ఆధునీకరణకు ప్రోత్సాహం లభించింది. ఉత్తర ప్రాంతం పూర్వ సాంప్రదాయాలు కొనసాగాయి. 1939 బ్రిటిష్ పాలకులు పశ్చిమ తూర్పు నైజీరియా ప్రాంతాలను ఏర్పరిచి యొరుబా ఈబో తెగల మధ్య విభజనలు సృష్టించారు. ఎన్ఎన్డిపి నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ 1923లో హెర్బర్ట్ మొకాలే స్థాపించాడు. ఇది నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీ. 1923, 1928, 1933 ఎన్నికలు ఎన్ఎన్డిపి అన్ని స్థానాలను గెలుచుకుంది. 1930 బ్రిటిష్ వలస ప్రభుత్వంపై తీవ్రవాద దాడులను హెర్బర్ట్ మొకాలే సమర్థించాడు. 1936 నైజీరియా యువ ఉద్యమాన్ని ఎన్ నంది అజ్కివే స్థాపించాడు. 1944 హెర్బర్ట్ మొకాలే ఎన్ఎన్డిపి స్థాపకుడు. ఎన్ నంది అజ్కివే ఎన్వైఎం స్థాపకుడు. వీరు ఎన్సిఎన్సి ఏర్పాటుకి అంగీకారానికి వచ్చారు. ఎన్సిఎన్సి నైజీరియా కామెరూన్ల జాతీయ సంఘం. నంది అజ్కివే ప్రముఖ జాతీయ నాయకుడిగా ఎదిగాడు.
ఖండాంతర ఆఫ్రికా వాదం, ఖండాంతర నైజీరియా వాదం ఆధారిత జాతీయ ఉద్యమానికి మద్దతు తెలిపాడు. నైజీరియా ఆర్థిక పరిస్థితి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నైజీరియా ఆర్థిక పరిస్థితి కష్టాలకు లోనవడంతో నైజీరియా జాతీయవాదం తీవ్రవాదం భావాలకు గురై దానికి ప్రజల ఆదరణ పెరిగి బలం పుంజుకోసాగింది. 1945 అతివాద జాతీయవాద కార్మిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ సాధారణ సమ్మె నిర్వహించారు. యోరుబా ఈబో తెగలు. దక్షిణ ప్రాంతంలోని యోరుబా ఈబో తెగల మధ్య ఘర్షణలు జాతీయ ఉద్యమాన్ని పీడించసాగాయి. 1950 మూడు ప్రాంతాల్లో వలస పాలనను వ్యతిరేకిస్తూ మూడు ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఉత్తర ప్రాంతంలో సాంప్రదాయ భావాలతో కూడిన ఉత్తర ప్రజల కాంగ్రెస్ ఎన్పిసి, ఉత్తర ప్రాంతంలో నైజీరియా కెమెరామెన్ల జాతీయ సంఘం ఎన్సిఎన్సి, పశ్చిమ ప్రాంతంలో యాక్షన్ గ్రూప్ ఏజీ. 1963 అక్టోబర్ 1 నైజీరియా స్వాతంత్రం పొందింది. అనతి కాలంలోనే నైజీరియాలో పౌర యుద్ధం చెలరేగింది. 1999 సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తర్వాత 1999లో నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. 1950 నైజర్ డెల్టాలో 1950లలో చమురును కనుగొన్నది. ప్రస్తుతం చమురు నైజీరియాకు ముఖ్యమైన వనరు. చమురు వల్ల నేలలు, భూగర్భ జలాలు కలుషితమై పంటలు, చేపల పెంపకం వంటివి దెబ్బతింటున్నాయి. తాగునీరు కూడా తరచూ కలుషితమవుతుంది. చమురు వనరులలో అధిక భాగం ఆగ్నేయ భాగంలో ఉన్నాయి. ఈబులు చమురు లాభాల్లోని అధిక భాగం తమకు చెందాలని భావిస్తారు, ఎందుకంటే ఈబులు ఆగ్నేయ భాగంలో ఉన్నారు. ఈబులు వ్యతిరేకించేది చమురు సంపదతో ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడాన్ని వ్యతిరేకిస్తారు. డచ్ షెల్ కంపెనీ ఈ చమురును వెలికితీసి హక్కులను డచ్ షెల్ కంపెనీ నేతృత్వంలో వివిధ బహుళజాతి సంస్థలు పొందాయి. చమురు బావులలో అనేకం ఈ సంస్థల ఆధీనంలో ఉన్నాయి. చమురుని వెలికితీసి తమ లాభాల్లో కొంత శాతాన్ని సైనిక పాలకులతో పంచుకున్నాయి. మడ అడవులు చమురుకి తట్టుకోలేవు. చమురు నేలలోకి ఇంకి ప్రతి సంవత్సరం ముంపుకి గురైనప్పుడు తిరిగి నీటిపైకి రావడం వల్ల చాలా విస్తీర్ణంలో మడ అడవులు అంతరించిపోయాయి. నైజీరియాలోని మడ అడవులు నష్టపోయిన శాతం 5 నుండి 10%. నరికి వేయబడడం వల్ల గాని, చమురు ఊటల వల్ల గాని జీవావరణ వ్యవస్థలో 5 నుండి 10% నష్టపోయాయని అంచనా. 1990ల కాలం ప్రత్యేకించి నైజర్ డెల్టా ప్రాంతంలో ప్రజల ఆందోళన క్రమేపీ పెరగసాగింది. కెన్ సారో వివా ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, పర్యావరణవాది. అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమవుతున్న మిలిటరీ ప్రభుత్వం మరణశిక్ష వేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.